పెడితే ఏం చెప్పాను ఫస్ట్ ఫింగర్ టెక్నిక్ చూడండి, డైరెక్ట్గా పెడితే ఎలా వస్తుంది. ఇప్పుడు తనకి షిమ్మర్ ఎలా పెట్టచ్చు, గోల్డ్ పెట్టుకోవచ్చు, బ్రౌన్ పెట్టచ్చు, రోజ్ గోల్డ్ పెట్టచ్చు. సార్ చూద్దాం, రోజ్ గోల్డ్ బ్రష్తో ఎలా ఉంది, ఇదే షిమ్మర్. హ్యాండ్తో బాగా పట్టుకుంటుంది. ఫింగర్తో పిగ్మెంట్ అనేది ఎక్కువగా వస్తుంది, అందుకే ఫస్ట్ మనం ఫింగర్స్ తోనే ట్రై చేయాలి. తర్వాత బ్రష్తో షేపింగ్. ఇలా షేప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ఇయర్ డక్ వరకు బ్రష్ తోటి షేప్ క్రియేట్ చేసుకోవచ్చు. షిమ్మర్ కనిపిస్తుంది ఎక్కువ, మీకు కనిపించట్లేదంటే మళ్ళీ ఇంకో షేడ్ కూడా వేసుకోవచ్చు. షిమ్మర్స్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ప్రొట్రూడ్ ఐస్ ఉంది, ఐబాల్ ముందుకు వచ్చింది, ఐస్ పెద్దగా ఉన్నాయి, ఎక్కువగా ఐ మేకప్ కనిపించొద్దు అంటే సేమ్ కలర్ షిమ్మర్స్ పెట్టుకోవచ్చు. కొంచెం కనిపించినట్టు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. బాగా కనిపించినట్టు గోల్డ్ సిల్వర్, బ్రైట్గా కనిపించేది పెట్టుకోవచ్చు. థర్డ్ స్టెప్ ఏం షిమ్మర్ పెట్టగా ఏం చేయాలి చెప్పండి. బ్రష్ బ్లెండ్ చేయాలి, డార్కర్ కలర్ షేడ్ ఏదైతే ఉందో ఆ బ్రష్తో మనము జస్ట్ స్ట్రోక్స్ లాగా బ్లెండ్ చేయాలి, అప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. ఇదే ఫినిషింగ్ అంటారు. ఇవన్నీ ఫినిషింగ్ సరిగా లేకపోతే కూడా కాచం. ఇప్పుడు ఐబ్రో బోన్ హైలైటింగ్ చేసుకోవచ్చు. సరే ఎక్స్ప్లెయిన్